నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్న. సో బై ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మోటరోలా నుంచి అనమాట. సో మోటరోలా జీ పవర్ 5G 2024 ఎడిషన్ అనమాట బై. సో ఈ స్మార్ట్ ఫోన్లో మచ్చ పెట్టడం అన్నమాట. సో చాలామంది దేనికోసం వెయిట్ చేస్తారు అంటే 5G కోసం. సో దీంట్లో 5G వస్తారు MediaTek Dimensity 930 SoCతో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 10 watts ఛార్జర్తో పాటు వస్తే ఛాన్సెస్ ఉన్నాయని అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయటపడేయమాట లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారము. సో అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయినాక ఇంకో వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ Narzo 70 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. 50 MP కెమెరాతో పాటు వస్తుంది. అండ్ మార్చ్లో ఈ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది అని చెప్పేసి సపరేట్గా మన మెన్షన్ కూడా చేసారు. అండ్ ఇక్కడ వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్ ఎక్స్లో కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ కూడా చేసారు అన్నమాట. అండ్ ఆల్సో మీకు ఇది అమెజాన్లో కూడా లిస్టింగ్ కూడా అయిపోయింది అనమాట. సో అమెజాన్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. షార్ట్స్ కెమెరా గురించి ఇక్కడ కెమెరాస్లో సోనీ వాళ్ళ IMX 890 SoCతో పాటు వస్తుంది అనేసి సపరేట్గా మెన్షన్ కూడా చేసారు. అంటే 1.56 సూపర్ బిగ్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది అనేసి ఇక్కడ చెప్పారు. సో స్పెసిఫిక్గా చేసుకోవాలంటే స్మార్ట్ ఫోన్ని కెమెరా ఎంతూజియాస్ట్ కోసం తీసుకొస్తున్న అయితే ఒక అప్డేట్ అయితే వచ్చాం. తర్వాత బై నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి ఉంటుంది. సో సామ్సంగ్ వల్ల ఫిట్ 3 బ్లూటూత్ స్మార్ట్ వాచ్ ఉందో అది 5,000కి ఇండియాలో అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేజ్ చేసుకోవాలంటే పోయి పర్చేజ్ చేసుకోవచ్చు. సామ్సంగ్ వల్ల జర కొంచెం యాక్యురేట్ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే 4 cm లార్జ్ AMOLED డిస్ప్లే వస్తుంది అన్నమాట. 13 days దాకా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ట్రాకింగ్ చేసుకోవచ్చు మీరు స్టెప్స్ కానీ, రన్నింగ్ కానీ, బైక్ కానీ, అండ్ ట్రాక్ రన్నింగ్ కానీ, కాల్స్ అవన్నీ వీటిలో కూడా మెసేజ్ కూడా తీసుకోవచ్చు అనేసి అయితే బాగానే చూపించారు అన్నమాట. సో 30 minutesలో ఐ థింక్ 50% కూడా ఛార్జింగ్ అయిపోతుంది అనేసి అయితే ఇక్కడ హైలైట్స్ అయితే బాగానే మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు ఫీచర్స్ అన్నీ కూడా వస్తున్నాయి. స్పోర్ట్స్ మోడ్స్ చాలానే ఉన్నాయి. 100 వర్కౌట్ మోడ్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ స్లీప్ ట్రాకింగ్ కూడా ఉంది అనేసి అయితే అంటారు. సో అవాయిడ్ నాప్స్ ఆఫ్టర్ 1:30 PM అనేసి కూడా మన వాళ్ళు కొన్ని మోడ్స్ అయితే పెట్టారు. సో ఇక్కడ మోడ్స్ బాగున్నాయి. UIలో కూడా అంత బాగుంది. సో ఒకవేళ అయితే పర్చేస్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రము AMD వాళ్ళది Ryzen 8700G రీసెంట్గా రిలీజ్ అయింది కదా. సో ఆ ప్రాసెసర్కి సంబంధించిన కట్ డౌన్ వర్జన్. సో కట్ డౌన్ వర్జన్ అంటే పవర్ కాడ కట్ చేసేస్తారన్నమాట. ఇక్కడ 8700GE అనమాట. సో సింపుల్గా ఏంటంటే ఇది 35 watts. అంటే నార్మల్గా 8700G చూసుకుంటే 65 watts ఉంటుంది. కట్ డౌన్ వర్జన్ కాబట్టి 35 watts ఉంది. సో ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు GPU పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో సగంకి సగం తగ్గిపోయింది అనమాట. 23% కొంతమంది హాఫ్ అంటే కొంతమంది 23% అయితే డ్రాప్ ఉంది. హాఫ్ పవర్ కన్జంప్షన్ కట్ చేసినాక. సో 23% అంటే మామూలు విషయం కూడా కాదు. సో సింపుల్గా చెప్పాలంటే మీకు 8700G 65 wattsలో మీకు సింపుల్గా చెప్పాలంటే 60 FPS వస్తుంది అనుకోండి. దాంట్లో 20 తీసేసి ఎంత 40. సో అట్లా మీరు చేసుకోవచ్చు. సో 35 watts దానికి మీరు ఎక్కువ ఉండకపోవచ్చు. బేసిక్ వర్క్స్లోకి అయితే సరిపోతా, కానీ గేమింగ్కి బడ్జెట్ ఎంట్రీ లెవెల్ గేమింగ్ అయితే కష్టం అనేసి అయితే మన రివ్యూవర్స్ దాంట్లో వల్ల బయట అయితే పడ్డారు. తర్వాత నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్ అనే వెబ్సైట్లో ఈ డీల్ మాత్రం వదులుకోవద్దనేసి అయితే నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే బయోషాక్ ద కలెక్షన్ అవైలబుల్ ఉందన్నమాట. 349 రూపీస్కి మీకు బయోషాక్ రీమాస్టర్డ్, బయోషాక్ 2 రీమాస్టర్డ్, బయోషాక్ 2 ఇది DLC అనమాట, మినర్వా డెన్ రీమాస్టర్డ్, బయోషాక్ ఇన్ఫినిటీ సీజన్ పాస్, బయోషాక్ ఇన్ఫినిటీ కొలంబియస్ ఫైనెస్ట్. ఈ ఐ థింక్ 3 గేమ్స్ 3 DLCs మొత్తం కలుపుకొని 349 రూపాయలకి మన కలెక్షన్తో వస్తుంది. ఒకవేళ ఇట్లా పర్చేజ్ చేసుకోవాలంటే స్టీమ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోవాలని చిన్న రిక్వెస్ట్. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమర్స్ అప్డేట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం.